గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ కార్యాలయంలో మహిళా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే గల్లా మాధవి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో మహిళా గ్రీవెన్స్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఇది 9వ మహిళా గ్రీవెన్స్ కార్యక్రమం కొనసాగుతుండగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు తమ వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక మరియు సామాజిక సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి సమస్యను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే గల్లా మాధవి సాధ్యమైన పరిష్కారాలు చూపిస్తూ సంబంధిత అధికారులతో వెంటనే చర్యలు తీసుకునేలా ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ ప్రతి మంగళవారం గుంటూరు పశ్చిమ టీడీపీ కార్యాలయం మహిళలతో కలకలలాడుతుంది. మహిళలు ఎలాంటి భయాలు లేకుండా తమ సమస్యలను నేరుగా చెప్పుకునేందుకు మహిళా గ్రీవెన్స్ను ఓపెన్ వేదికగా నిర్వహిస్తున్నామన్నారు. వచ్చిన ప్రతి సమస్యలపై సానుకూల దృక్పథంతో స్పందిస్తూ అవసరమైన వర్క్స్ ఫాలోఅప్స్ను చేపడుతున్నామన్నారు. మహిళలకు ఊరట కలిగించడం, వారి సమస్యలకు పరిష్కారం చూపడం మా ప్రధాన లక్ష్యమని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ లక్ష్యంగా పార్టీని మరింత బలోపేతం చేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఆఫీస్ అంతా కూడా ఆడవాళ్లతో కలకల్లాడుతూ ఉంటుంది. పశ్చిమ ఆఫీసు మహిళా గ్రీవియన్స్తో ఈరోజు ఓపెన్గా ఉంది. మహిళలందరూ కూడా తమ తమ సమస్యలతో ఈరోజు మా దగ్గరికి రావడం, దానికి తగు పరిష్కారం మేము ఏదైనా చేయగలమని చూడడం, దానికి సంబంధించిన వర్క్స్ కానివ్వండి, ఫాలోఅప్స్ కానివ్వండి చేయడం, వారికి ఒక సానుకూల దృక్పథంతో ఇక్కడ మేము పనిచేస్తూ ఒక ఊరటను కలిగించడం, లేదంటే సమస్యలు పరిష్కరించి వాళ్ళకి ఆనందం కలిగించే ఒక ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తున్నాం. పశ్చిమ నియోజకవర్గంలో మహిళలందరూ కూడా సమస్య రహితంగా ఇటు ఆర్థికంగా కానివ్వండి, ఎంపవర్మెంట్తో కానివ్వండి, ఇంకా ఇతరత్ర గౌరవ మర్యాదలతో కానివ్వండి ముందుకు వెళ్ళాలి అన్నదే ఒక సత్సంకల్పంతో ఈ యొక్క ఉమెన్ గ్రీవియన్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇది 9వ గ్రీవియన్స్గా ముందుకు వెళ్తున్నాము. రానున్న రోజుల్లో మహిళలందరూ కూడా సమస్య రహితంగా ఈ నియోజకవర్గంలో ఉండాలి అన్న ఆలోచనతోనే ఇక్కడ అందరం కూడా ఇటు నాయకులము, అదేవిధంగా ఆఫీస్ టీం అందరం కూడా టీం వర్క్ చేస్తూ ముందుకెళ్తున్నందుకు చాలా చాలా సంతోషంగా. అంటే డివిజన్ అధ్యక్షుల్ని మార్చడం, క్లస్టర్ని మార్చడం, కొత్త ఎనర్జీని కమిటీల్లోకి తీసుకోవడం, పాత అనుభవాల్ని వాడుతూ ఈరోజు ఒక కంప్లీట్గా ఒక షఫ్లింగ్ అనేది డివిజన్ స్థాయి నుంచి కూడా జరగడం జరిగింది. కమిటీలన్నింటిలో కూడా కొత్త నాయకత్వాన్ని కొన్ని చోట్ల తీసుకురావడం జరిగింది. ఆ నిమిత్తంగానే ఈరోజు ఒక పరిచయ వేదికగా ప్రతి ఒక్క డివిజన్తో ముఖాముఖి మీటింగ్ని ఏర్పాటు చేసుకొని అందరినీ పరిచయం చేస్తూ ఉంటున్నాము ఇప్పుడు కార్యక్రమంలో భాగంగా. మరి అదేవిధంగా మీరు అడిగినట్టుగా రానున్న రోజుల్లో మరి కార్పొరేషన్స్ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. పూర్తిగా మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో కూడా పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా క్లీన్ స్వీప్ అవ్వాలి అన్న సత్సంకల్పంతో మేమందరం కూడా ఈరోజు పనిచేస్తున్నాము. అటు కార్యకర్తల్ని సన్నద్ధం చేయడంతో పాటు ఆయా డివిజన్లో ఉన్న వర్క్స్ని కూడా దృష్టి పెట్టుకొని అక్కడ స్థానికంగా ప్రజలు ఎలాంటి సమస్యలను ఇప్పటిదాకా ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల పరిష్కారంతో మా పనితో మేము ముందుకు వెళ్ళే ఒక ప్రయత్నం చేస్తున్నాము. కార్యకర్తలకు కూడా దానికే మీరందరూ రెడీగా ఉండాలి, మన పనితోనే మాత్రమే గుర్తింపు తెచ్చుకోవాలి అని ఒక నినాదంతో వాళ్ళందరితో మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రధానంగా ఈ రివ్యూ మీటింగ్స్లో ప్రధాన లక్ష్యం ఏంటి అంటే ఒకరితో ఒకరు పరిచయ వేదికగా, అదేవిధంగా ఆ యొక్క డివిజన్లో ఒక 5 ఎజెండాలతో అక్కడ ఉన్న సమస్యల పరిష్కారం, అదేవిధంగా కార్యకర్తలు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ సమస్యల పరిష్కారమే ఒక ఎజెండాగా ఈరోజు వర్క్ చేస్తున్నాం. ప్రభుత్వం అందించే స్కీములు కొంతమందికి వాళ్ళకి రాని వాళ్ళు కానివ్వండి, ఇలాగా అనేక సమస్యలతో అనేక డిపార్ట్మెంట్లతో కూడిన సమస్యలతో మా దగ్గరికి రావడం జరుగుతుంది. వెంటనే పరిష్కరించగలిగేవి వెంటనే పరిష్కరిస్తున్నాము. కొంత సమయం తీసుకునేవి కూడా టైం పడుతుందని చెప్పడం జరుగుతుంది. లేదు పలానా సమస్య మా పరిధిలో పరిష్కారం కాదు అన్నప్పుడు అది కూడా వాళ్ళకి సవివరంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వచ్చిన మహిళలు మాత్రం ఒక ఆనందంతోనే ఇక్కడి నుంచి వెళ్తున్నారు. భవిష్యత్తులో స్త్రీల కోసం ఏమైనా ప్రత్యేక ప్రణాళికలు ఏమైనా రూపొందించారు? అవునండి, ఈ 2026 కంప్లీట్గా ఫోకస్డ్ ఆన్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఉమెన్ సేఫ్టీ. పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న మహిళలు ఇప్పటికే
ఒక బిజినెస్ పరంగానో లేదంటే ఉద్యోగ పరంగానో లేదంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పరంగానో ఆర్థికంగా వాళ్ళు ఒక స్థానంలో ఉన్నారు. అయితే ఇంకా ఈ ఆర్థిక కేటగిరీలోకి వాళ్ళ ఎంపవర్మెంట్తో ముందుకు వెళ్ళలేని వాళ్ళు లేదంటే ఆర్థికంగా ఏ ఒక్క ఇన్కమ్ గ్రూప్లో లేని వాళ్ళని ఈరోజు ఫోకస్ చేస్తూ ఒక క్లస్టర్గా వాళ్ళని ఫామ్ చేస్తూ ఒక ఎంప్లాయ్మెంట్ని ఇక్కడ ఒక ఉమెన్ ఓరియంటెడ్ క్లస్టర్గా గుంటూరు మహిళ అనే ఒక టైటిల్తో జిఎం అనే ఒక బ్రాండ్తో ఈరోజు గుంటూరులో ఒక క్లస్టర్ని ఏర్పాటు చేసి ఆ క్లస్టర్లో ఉపాధి కల్పన చేస్తూ దాంట్లో మా పశ్చిమ నియోజకవర్గం మహిళలందరినీ అందులోకి వాళ్ళు భాగస్వామ్యుల్ని చేస్తూ ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ని ఎంపవర్మెంట్ దిశగా ఎకనామికల్ స్ట్రెంగ్త్గా చేయడం కోసం ముందుకు వెళ్ళబోతున్నాము. ఈ రానున్న 26 ఎజెండా ఉమెన్ అండ్ ఉమెన్ సేఫ్టీ. మరి ఉమెన్ సేఫ్టీ దగ్గరికి వస్తే ఈరోజు బస్ షెల్టర్స్ దగ్గర కానివ్వండి, రైల్వే స్టేషన్స్ దగ్గర కానివ్వండి, లేదా పోలీస్ స్టేషన్ దగ్గర ఏదైనా సమస్యలతో వచ్చినప్పుడు కానివ్వండి, వాళ్ళకి హై ప్రయారిటీ తీసుకొని వాళ్ళ యొక్క సెక్యూరిటీ, అదేవిధంగా వర్క్ ప్లేస్లో వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, పోషే యాక్ట్ మీద రానున్న 18వ తారీఖు ఒక విస్తృత స్థాయి అవేర్నెస్ మీటింగ్ కూడా దీనికి ఏర్పాటు చేయబోతున్నాము. వర్క్ ప్లేస్లో ఉమెన్ సేఫ్టీ గురించి కానివ్వండి, ఇలా అనేక అంశాల్లో ఇటు సేఫ్టీ అట్ ద సేమ్ టైం ఎంపవర్మెంట్ మీద ఫోకస్ చేస్తూ 2026 గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వర్క్ చేయబోతుంది. మహిళల కోసం ప్రత్యేకంగా ఏమైనా ఫోన్ నెంబర్లు అంటూ ఏమైనా కేటాయించడం జరిగిందా? ఇప్పటికే నా ఫోన్ పబ్లిక్ డొమైన్లో, నా నెంబర్ పబ్లిక్ డొమైన్లో ఉంటుందండి. ఎవరైనా కూడా మహిళలా లేకపోతే మరొకరా అని కాదు, సమస్య ఉన్న ప్రతి ఒక్కరు ఒక చిన్న మెసేజ్ దూరంలో నేను ఉంటున్నాను. అండ్ రేపు జనవరి మోస్ట్లీ సంక్రాంతి టైం కల్లా కూడా మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వెబ్సైట్ అనేది గల్లామాధవి వెబ్సైట్ కూడా రాబోతుంది. అంటే మహిళలు వాళ్ళ సమస్య నా దాకా వచ్చి మళ్ళీ చెప్పుకునే పరిస్థితి లేకుండా నేరుగా సిస్టంలో ఓపెన్ చేసి వాళ్ళ సమస్యని అందులో టైప్ చేస్తే ఆ టోకెన్ నెంబర్ మా దగ్గర రిఫ్లెక్ట్ అవుతుంది. దాన్ని బట్టి డైరెక్ట్గానే త్రూ ఆన్లైన్ వాళ్ళకి సమస్య పరిష్కరించే ప్రయత్నం మేము చేయబోతూ ఉన్నాము. ఆ విధంగా కూడా ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి కూడా లేకుండా ఈ వెబ్సైట్ని డిజైన్ చేసి రానున్న రోజుల్లో గుంటూరు పశ్చిమ ప్రజలందరికీ కూడా అందజేయబోతున్నాం. థ్యాంక్ యూ. వాళ్ళని యాక్టివేట్గా ఎలా చేయగలరు. రెండోది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు కూడా కొంతమంది పాల్పడుతున్నారు. మీ దృష్టికి కూడా వచ్చారు. ఈరోజు ఏ అభివృద్ధి కార్యక్రమంలోకి వెళ్తుంటే 10 మంది ముందడుగు వేస్తుంటే కనీసం ఇద్దరైనా వెనకడుగు వేస్తూ ఉంటారు. ఎక్కడైనా అంటే పార్టీలో కావచ్చు, ఒక కుటుంబంలో తీసుకున్న కుటుంబంలో కావచ్చు, అందరూ ఒక తాటి మీద నడిచే పరిస్థితులు ఈరోజు లేవు. అదేవిధంగా పార్టీలో కూడా తీసుకుంటే మరి పదవులు రాలేదని కావచ్చు, లేదంటే వాళ్ళ వ్యక్తిగత సమస్యల వల్ల కావచ్చు, కొంత పార్టీకి దూరంగా ఉన్న పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. వ్యతిరేక ఆలోచనలతో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు పార్టీలో ఉంటూనే పార్టీకి చేట్ చేసే ప్రవర్తనతో కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇప్పటిదాకా మరి పశ్చిమ నియోజకవర్గంలో తీసుకుంటే ఒక 20 సంవత్సరాల దాకా కూడా ఒక ఎమ్మెల్యే దగ్గరికి, ఒక ఎంపీ దగ్గరికి వెళ్ళాలి అని అంటే సామాన్య కార్యకర్తలకు ఒక అవకాశం ఉండేది కాదు. ఎప్పుడైనా కూడా నాయకులు మాత్రమే, ఆ డివిజన్ అధ్యక్షులు మాత్రమే ఏదైనా సమస్య ఉంటే వచ్చి మాట్లాడే పరిస్థితి, లేదంటే కార్పొరేటర్లు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉండేది. మరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు తీసుకుంటే కార్యకర్తలే డైరెక్ట్గా ఎమ్మెల్యేని కలిసి వాళ్ళ సమస్యలు చెప్పుకునే ఒక ప్రోగ్రామ్ని, కార్యకర్తలతో ముఖాముఖి అనే ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసాం. దీంట్లో ముఖ్య లక్షణము, ముఖ్య ఉద్దేశం కూడా వాళ్ళలో ఏదైనా అసంతృప్తి ఉన్నా, లేదంటే వాళ్ళ ఆర్థికంగా, సామాజికంగా, మరి మానసికంగా కూడా ఏదైనా ఇబ్బంది పడుతుంటే వాటన్నిటి పరిష్కార దిశగా నేను వాళ్ళకు ఉన్నాను అని ఒక భరోసాని కల్పించడమే నా యొక్క ముఖ్య ధ్యేయంగా పనిచేస్తున్నాను. దానివల్ల పార్టీ బలోపేతం అవుతుంది, కార్యకర్తలు ఆనందంగా ఉంటారు, పనిచేయడానికి ఇంకొంచెం ఉత్సాహం చూపిస్తారు అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు చేస్తున్నాను. అయితే అసంతృప్తివాదులు 10 మందికి న్యాయం చేసి 11 వాళ్ళకి ఏదైనా చేయలేని పక్షంలో ఉన్నప్పుడు ఆ ఒక్క వ్యక్తి ఖచ్చితంగా పార్టీకి కానివ్వండి, అక్కడ ఉన్న స్థానిక నాయకత్వానికి కానివ్వండి, ఏదైనా విమర్శపూరితంగా నెగిటివ్ వేలో వెళ్ళే అవకాశం జనరల్గా సహజంగానే ఉంటుంది. అయితే 1:10 లాగా 10 మంది ఏమంటున్నారో అనే ఆలోచనతో ముందుకెళ్తే మనం కంపల్సరీగా పార్టీ బలోపేతం అవుతుందనే ఒక సత్సంకల్పంతో ఆ విధంగానే ఆ ఎజెండాతోనే ఈరోజు ఈ నియోజకవర్గంలో వర్క్ చేస్తున్నానండి. లేడీ గ్రీవెన్స్ ద్వారా ముఖ్యంగా ఎటువంటి సమస్యలతో మీ దగ్గరికి వస్తున్నారు? ఉమెన్ గ్రీవియన్స్లో ప్రధానంగా ఈవ్ టీజింగ్ కోసం వస్తున్నారు, లేదంటే ఫ్రాడ్ కేసులతో మనకు వస్తున్నారు, అంటే పోలీస్ స్టేషన్లో ఇలాంటి సమస్యలతో వస్తున్నారు. అండ్ అదేవిధంగా ఆర్థికంగా కాస్త వెనకబడిపోయి ఉండడం వల్ల వాళ్ళ ఇంట్లో ఉన్న యజమాని అటు తాగుడికి బానిస అయి ఉండొచ్చు, లేదంటే
ఏదైనా హ్యాండిక్యాప్డ్ అయి ఉండొచ్చు, వర్క్ చేయలేని పరిస్థితుల్లో ఆ ఇంట్లో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నప్పుడు వాళ్ళ ఒక ఉద్యోగం కోసం రావడం కానివ్వండి, వాళ్ళు స్థానికంగా శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.